పడుతున్నారు. మీరు మమ్మల్ని ఆర్థికంగా మమ్మల్ని దెబ్బతీయడం ఇది ఫస్ట్ టైం కాదు. 2014లో కూడా నేను ఇప్పుడు మా చిన్న కొడుకుని కొట్టారు. 2014లో స్వయంగా నేను కాంట్రాక్టర్గా కాలువ పనులు చేస్తా అంటే ఆ పనులన్నీ మీరు టర్మినేట్ చేసి ఆ రోజు మీకు సంబంధించిన ఈరోజు ప్రజాప్రతినిధులు అయినారు ఇద్దరు, వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మీరు నామినేటెడ్గా ఇచ్చినారు. ఆ రోజు కూడా భారీ ఎత్తున నష్టపోయి ఉన్నాం. నన్ను మీరు దెబ్బతీయడం అనేది నిత్యం మామూలే. మేము అధికారంలోకి వచ్చినాక అది మర్చిపోయి మళ్ళీ పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అనేది కూడా మామూలే. కానీ ఈసారి అట్లా ఉండదు. ఎత్తుకుతాం, ఎంట పడతాం. ఈ 50,000 ఇండ్లో లబ్ధిదారులు నష్టపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా ఎంట పడతాం, ఎత్తుకుతాము, వేటాడతాము, ఎంటాడతాము, శిక్షిస్తాము. మా ప్రభుత్వం వచ్చినాకైనా ఈ 20 లక్షల ఇల్లు ఏదైతే జగన్ ఇచ్చినారో ఈ ఆప్షన్ 3తో సహా మా ప్రభుత్వం వచ్చినాకైనా మేము ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఆ రోజు మాకు తెలుస్తుంది పేదల పట్ల.